హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏన్సల్ అమ్మూస్ వ్లాగ్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ బడ్డీస్. ఎప్పుడు చేపల పులుసు, చేపల ఫ్రై రొటీనే కదా. ఈ టైప్ ఆఫ్ చేపల ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని కొంచెం నిమ్మరసం, పసుపు, ధనియాల పొడి, కారం, టేస్ట్ తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేను చేపని బాగా వాష్ చేసేసి ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. సో చూసారా, ఇలా ఘాట్లు పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని చేపలో స్టఫ్ చేస్తూ మొత్తం కూడా చేప మొత్తం పట్టించాలన్నమాట. తర్వాత ఒక అరిటాకుని తీసుకొని అరిటాకు మొత్తం కూడా కడిగేసి మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న చేపని మిడిల్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి మొత్తం కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట. చూపించినంత ఈజీ అయితే అస్సలు కాదండి, కవర్ చేయటం అయితే చాలా కష్టము. ఈ వీడియో నేను ఆశా షేక్ యూట్యూబర్ మేడం చేయటం నేను చూశాను అనమాట. వాళ్ళు కేరళలో ఉంటారు. అరిటాకులో చేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరిగిద్ది అని చెప్పారు. సో లెట్స్ ట్రై అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఇలా కవర్ చేసేసుకోవాలన్నమాట, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఇలా దారాలతో కట్టేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ చల్లి మనం ఆల్రెడీ లీక్ లేకుండా కవర్ చేసుకున్నాం కదా అరిటాకుల్లో, ఇది మిడిల్లో పెట్టేసేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక 10 to 15 లేదా 15 to 20 మినిట్స్ పెట్టి కుక్ చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ సెకండ్ సైడ్ కూడా మనం తిప్పేసేసి కొంచెం వాటర్ జల్లి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ లిడ్ పెట్టి ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారా అరిటాకు ఎలా అయిందో. ఇలా అయితే లోపల దాకా ఫిష్ కుక్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసేసుకొని దారాలని కట్ చేసేసుకొని మనం ఆల్రెడీ స్టఫింగ్లో పెట్టాం కదా ఆనియన్స్, టమాటో తోటి ఆ ఫిష్ని అద్దుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. నిజంగానే మేడం చెప్పినట్టు అరిటాకులో చేస్తే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది, అద్దరిపోతుంది అనమాట. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఇలాంటిది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. ఇలాంటి కొత్త కొత్త వంటలు అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.